హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో వాట్ ఏ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, ఇంట్రాడేలో ద కైండ్ ఆఫ్ వాలటైలిటీ అంటే తెలియకుండా సో వాలటైలిటీ అనేది ఒక రేంజ్లో ఉందన్నమాట అండి. సో ఇండియా వీక్స్ 20 ప్రభావం అనేది క్లియర్గా మార్కెట్లో కనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తే కనుక సో చాలా కిందకి ప్రైస్ రావడం జరిగింది, బట్ క్లోజింగ్ బేసిస్ మీద యాక్చువల్గా ఇది పైకే క్లోజ్ అయినట్టుగా ఉందన్నమాట అండి. రైట్, సో క్లోజింగ్ బేసిస్ మీద సో మీకు అలా కనిపిస్తుంది. బట్ కానీ ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ చూస్తే క్యాండిల్ 6కి క్లోజింగ్ నార్మల్ లైన్ చార్ట్కి అదే డిఫరెన్స్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో క్రేజీ వాలటైలిటీ అనేది, క్రేజీ మూమెంట్స్ అనేవి మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైస్ మంచి గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ తర్వాత సో ఒక 190 పాయింట్స్ అండి. రైట్, ఎంతండి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ యూ కెన్ సే. 200 పాయింట్స్ నిఫ్టీ పడింది. ఓకే అండి, సో పైనుంచి కిందకి 200 పాయింట్స్ పడింది. మళ్ళీ ఏమైందండి, మళ్ళీ 180 పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఎంత పడిందో చూడండి ఫ్రెండ్స్. రైట్, సో మళ్ళీ 230 పాయింట్లు మళ్ళీ నిఫ్టీ పడడం జరిగింది. అండ్ ఫైనల్గా సో మళ్ళీ ఆ డౌన్ నుంచి 360 పాయింట్లు పైన పెరిగిందండి. రైట్, సో అంటే మామూలుగా ప్రైస్ యాక్షన్ చూస్తే ఓవరాల్గా నిఫ్టీ సింపుల్గా 200 పాయింట్లు పెరిగినట్టు కనిపిస్తుంది అనమాట. 203 జస్ట్ ఇక్కడ నార్మల్గా మీరు చూస్తే కనుక ఫిగర్స్. రైట్, బట్ కానీ ద ఇంట్రాడేలో ద కైండ్ ఆఫ్ వాలటైలిటీ మాత్రం మామూలుగా లేదనమాట అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా క్రేజీ అనమాట. ఇనీషియల్ గ్యాప్ అప్ కూడా యాక్చువల్గా అప్ మూవ్ అనమాట అండి. అది కూడా అప్ మూవ్ వచ్చింది. అదంతా మొత్తం అది డౌన్ మూవ్ కింద అయిపోయింది. డౌన్ మూవ్ మళ్ళీ అప్ మూవ్ అంటే సో మీరు ఇక్కడ చూస్తే కనుక సో 200 అండ్ ఇది ఒక 200. రైట్, 400 అండ్ 200 600 అండ్ అంటే 1000 పాయింట్ల పైన ఇంట్రాడేలో మోర్ దాన్ 1000 పాయింట్స్ నిఫ్టీ మూమెంట్ జరిగింది. బట్ కానీ క్లోజింగ్ బేసిస్ మీద 200 పాయింట్లే క్లోజ్ అయింది. బట్ కానీ ద కైండ్ ఆఫ్ వాలటైలిటీ మీరు చూడొచ్చు అనమాట అండి. క్రేజీ అనమాట అండి. యాక్చువల్గా చాలా వీక్నెస్ వచ్చింది. మళ్ళీ లైక్ త్రిబుల్ టాప్ లాగా వస్తుంది సెవరల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గరికి. మనం అనుకోకుండా ఏదో ట్రెండ్ లైన్ కూడా ఉంది కదా, సో జస్ట్ నేను డ్రా చేసింది లైన్ అది. సో ఆ లెవెల్స్ దగ్గర నుంచే రిజెక్షన్ వస్తూ ఉంది. బట్ కానీ సో లాస్ట్లో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ అల్టిమేట్ బయింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అన్నట్టుగా చాలా క్రేజీ బయింగ్ అనేది, ఒక మంచి బయింగ్ అనేది రావడం జరిగిందనమాట అండి. లాస్ట్ 1 అవర్ అనేదే డిసైడ్ చేయడం జరిగింది మార్కెట్ అనేది. మీరు చూడొచ్చు అనమాట. లుక్ ఎట్ దిస్ వీక్. రైట్, సో ప్రీవియస్గా కూడా అలాంటి క్యాండిల్ మనం చూసాం. తర్వాత దాని కంటిన్యూషన్ ఫాలో అప్ వచ్చింది. తర్వాత కొంచెం సైడ్ వేస్ వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు క్యాండిల్ వచ్చింది. మళ్ళీ దానికి ఫాలో అప్ వచ్చి తర్వాత సైడ్ వేస్. ఓవరాల్గా రైట్, సో ప్రైస్ యాక్షన్ అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్గానే ఉందన్నమాట అండి. ఓవరాల్ మార్కెట్ డెప్త్ ఎలా ఉందో కూడా మనం ఎనీహౌ విల్ బి డిస్కసింగ్ అనమాట అండి. ప్రస్తుతానికి అయితే మాత్రం సో నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ స్ట్రక్చర్ అనమాట అండి. అయితే నిన్న మీకు కొన్ని లెవెల్స్ నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇంట్రాడేలో కొన్ని లెవెల్స్ అంటే లైక్ సుమారుగా అప్రాక్స్ 50% ఆఫ్ ద క్యాండిల్ అని సుమారుగా నేను సమ్వేర్ 47,500 లెవెల్ చెప్పడం జరిగింది. బట్ కానీ ఒక 100 పాయింట్స్ కొంచెం కిందకి వెళ్ళడం జరిగింది అనమాట ఆ లెవెల్ నుంచి. రైట్, అంటే ఈ క్యాండిల్లో ఆల్మోస్ట్ 70-60% దాకా ప్రైస్ వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఇమీడియట్గా రికవర్ అనేది మీరు బౌన్స్ అనేది చూడొచ్చు. కైండ్ ఆఫ్ డబ్ల్యూ లాగా రావడం జరిగిందనమాట అండి. సో మంచి స్ట్రెంత్ అయితే ఉంది. నెక్ లైన్ దగ్గర క్లోజ్ అయిందనమాట అండి. అండ్ బట్ కానీ టువర్డ్స్ ఎండ్ సేమ్ అనమాట నిఫ్టీ ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో సిమిలర్ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రెమండస్ మూవ్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే క్రేజీ మూవ్స్ అనేవి రావడం జరిగింది. 650 పాయింట్లు పైనుంచి కిందకి ఫస్ట్ పడిపోవడం జరిగిందండి. సో మళ్ళీ 500 పాయింట్లు పైకి పెరగడం జరిగింది. అంటే 1100 పాయింట్లు మూవ్ అనమాట అండి. సో ఇప్పుడు దాకా సో తర్వాత మళ్ళీ 500 అంటే సో 1600 అనమాట అండి. సో తర్వాత మళ్ళీ ఆ లో నుంచి సో మీరు చూస్తే కనుక అంటే సుమారుగా 2000 పైన 2000 పాయింట్స్ పైన పైకి కిందకి మూమెంట్ అనేది ఇంట్రాడేలో ద కైండ్ ఆఫ్ వాలటైలిటీ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. చాలా అగ్రెసివ్ ఉందన్నమాట. అంటే ఫాలోఅప్ మూవ్స్ రావట్లేదు. ఇంత వండర్ఫుల్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని ఫాలోఅప్ మూవ్ రాలేదు. ఇమీడియట్గా అంతా ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. బట్ మీరు చూడొచ్చు అనమాట. అల్టిమేట్గా తర్వాత టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ వచ్చింది మాత్రమే సస్టైన్ అవ్వడం జరిగిందనమాట. అండ్ చిన్న ఫ్రీక్ ట్రేడ్ లాగా సో యాక్చువల్గా ఒక మన జస్ట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే స్కాల్పింగ్లో చార్ట్లో నేను చూడటం జరిగిందనమాట అండి. ఒక 400 పాయింట్స్ డిప్ అనేది జస్ట్ లైక్ దట్ వచ్చి వెళ్ళిపోయింది అనమాట అండి. అది ఇక్కడ రీడ్ అవ్వలేదా? ఓకే, ఒక 400 పాయింట్స్ అనమాట. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఫ్యూచర్లో వచ్చిందేమో, స్పాట్లో రాలేదనమాట. ఇది స్పాట్ చార్ట్ మనం చూస్తున్నాం కదా. సో లెట్ మీ టేక్ విత్ యూ. రైట్, లెట్ మీ షేర్ విత్ యూ ఫ్యూచర్ చార్ట్ అండి. ఓకే,
సో బ్యాంక్ నిఫ్టీలో సో మీరు చూస్తే కనుక సో అలాంటి క్రేజీ డిప్ అనేది లుక్ ఎట్ దిస్ రైట్. సో రావడం జరిగిందనమాట అండి. సో ఇది 3 మినిట్ అండ్ లెట్ మీ టేక్ టు 5 మినిట్. ఓకే, సో 5 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది ఫ్రీ ట్రేడ్ లాగా సో రావడం జరిగిందనమాట అండి. సో ఇలాంటి ట్రేడ్ సో మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ఓకే, స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్, మరీ చాలామంది స్టాప్ లాస్ ట్రిగ్గర్కి ఏదైతే ప్రైస్ ఉంటుందో ఓన్లీ 10 పాయింట్లు 20 పాయింట్లు పెడతారు. అది కరెక్ట్ కాదండి. కొంచెం విడ్త్ పెట్టుకోండి, కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే ఓకే, మీ ట్రిగ్గర్ ప్రైస్కి మీరు పెట్టి ప్రైస్కి ఆర్డర్ ఏదైతే కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే ఇన్ బిట్వీన్ ఎక్కడో దగ్గర ఏదైనా ఒక ఆర్డర్ మ్యాచ్ అయినా మీ ఆర్డర్ అవి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఆర్డర్ జంప్ అయిపోతే మన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్దండి రైట్. ఒక రేంజ్ దాటి ఫాస్ట్గా జంప్ అయితే ఈవెన్ దో ఈ ప్లేస్ స్టాప్ లాస్ ఆర్డర్ మీది అలా ఉండిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ఎవరైనా పుట్ రేటింగ్ చేసి అలాంటి వెంచర్స్ చేసి ఉంటే వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి అనమాట అండి. సడన్గా ప్యానిక్లో ఎగ్జిట్ అయిపోతే మాత్రం లాస్ అయిపోయారు. బట్ యాక్చువల్గా మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ పైకి అయితే డైరెక్షన్ అయితే పైకి వెళ్ళడం జరిగిందనమాట అండి. బట్ కానీ చాలా షార్ట్ టర్మ్లో చాలా వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట. ఇంట్రాడేలో హ్యూజ్ వాలటిలిటీ అనేది మార్కెట్లో కనిపించింది ఫ్రెండ్స్ రైట్. అయితే ఇన్స్టిట్యూషన్స్ ఏమీ లేదండి, యాక్చువల్గా డిఐఎస్ యొక్క సెల్లింగ్ తగ్గింది అంతే. డిఐఎస్ రోజు 3,000 కోట్లు 2,500 అలా అమ్ముతున్నారు కదా, ఈరోజు 770 కోట్లు సెల్ చేశారు. బట్ డిఐఎస్ మాత్రం వాళ్ళు బయింగ్ కావాలి 2,000 కోట్లు వాళ్ళు బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ రోజు 2,000 3,000 అమ్ముతున్నారు కదా, డిఐఎస్ రోజు కొంటున్నారు. ఈరోజు కూడా 2,000 కోట్లు బయ్యింగ్ అయితే చేయడం జరిగింది. మార్కెట్ని సపోర్ట్ చేయడానికి, మార్కెట్ని కాపాడడానికి మ్యాక్సిమం డిఐఎస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్నమాట అండి. అండ్ ఫండ్స్ కూడా ఎస్ఐపి అమౌంట్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి అల్టిమేట్గా సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ మనకు కనిపించింది అనమాట అండి రైట్. సో నెక్స్ట్ వచ్చి మీరు ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక ఫ్రెండ్స్ అర్థమవుతుందండి. నిఫ్టీ 50లో 40 కంపెనీస్ అడ్వాన్స్, నిఫ్టీ 500 ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మనం అనుకున్నాం రైట్. ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్ బాగానే ఉంది, చాలా స్టాక్స్ సర్క్యూట్ పడ్డాయి. లైక్ ఎస్పెషలీ లైక్ పెస్టిసైడ్స్ అవి కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నాయి అనమాట అండి. ప్లస్ కిర్లోస్కర్ గ్రూప్ రైట్, కిర్లోస్కర్ న్యూమాటిక్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ బ్రదర్స్, ఇలా అన్ని స్టాక్స్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట అండి. అదేవిధంగా పవర్ సెక్టర్ రిలేటెడ్, క్యాపిటల్ గూడ్ సెక్టర్ రిలేటెడ్, ఇలా కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్లో మొమెంటమ్ కనిపిస్తుంది. జస్ట్ మీకు హింట్ ఇచ్చాను, మీరు స్టడీ చేయండి, ఓన్గా చార్ట్స్ స్టడీ చేసి దెన్ యూ కెన్ టేక్ డెసిషన్ అనమాట అండి. ఓకే, సో ఈ పర్టికులర్ సెక్టర్స్లో కొంచెం మొమెంటమ్ ఉందన్నమాట అండి. ఓకే, సో ఈరోజు కొన్ని జైంట్స్ కూడా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫో ఎడ్జ్ డిసప్పాయింటింగ్ అండి. సో మీరు చూడొచ్చు అనమాట. రెవెన్యూ బాగానే ఉంది కానీ ప్యాట్ చాలా తక్కువ ఇవ్వడం జరిగింది కదా. సో గెయిల్ వండర్ఫుల్ అనమాట అండి. రెవెన్యూ ఫ్లాట్గా ఉంది బట్ నెట్ ప్రాఫిట్ జంపడం, మేబీ డ్యూస్ ఏదైనా రావడం ఇలాంటివి జరిగి ఉండొచ్చేమో. ఓకే, అండ్ హెచ్ఏఎల్ రైట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, లుక్ ఎట్ దిస్ బ్యూటీ అండి రైట్. పెరిగి స్టాక్సే పెరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ డిస్క్లైమర్, ఈరోజు కూడా యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి. సో ఆల్రెడీ నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి అండ్ ఐఎమ్ డూయింగ్ పిరమిడింగ్ అనమాట అండి. సో లుక్ ఎట్ దిస్ బ్యూటీ రైట్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ టువర్డ్స్ ద క్లోజ్ వచ్చిందేమో ఇంతమూ, నేను చూడలేదు, నేను ఆల్రెడీ సమ్వేర్ లుక్ ఎట్ దిస్ రైట్. సో క్రేజీ మూవ్, నేను సమ్వేర్ ఇక్కడ కొనడం జరిగిందనమాట అండి. లుక్ ఎట్ దిస్ బ్యూటీ అండి. సో ఈ క్యాండిల్ చూసి నాకు సర్ప్రైజ్ అనిపించింది. నేను బై చేసినప్పుడు యాక్చువల్గా సమ్వేర్ 4,400 ఆ లెవెల్స్ దగ్గర ఉందన్నమాట అండి. సో పెరిగి స్టాక్సే పెరుగుతూ ఉంటాయి. మీ మిత్ కొన్ని భ్రమల నుంచి బయటకు వచ్చేయండి. ఎస్పెషలీ ఎవరైతే రీటైల్ ట్రేడర్ హబ్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అండి, మామూలు ఇన్వెస్టర్స్ లాగా ఉండకూడదు రైట్. సో లుక్ ఎట్ దిస్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి ఫ్రెండ్స్. లుక్ ఎట్ దిస్, పెరిగి స్టాక్సే పెరుగుతూ ఉంటాయి, తగ్గి స్టాక్స్ పెరుగుతాయని తగ్గి యావరేజ్ చేయడం కొనడం, ఆ కాన్సెప్ట్స్ నుంచి బయటకు వచ్చేయండి. ఓకే, సో 2021 నుంచి 24 విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్లో 300 ఉన్నది కాదు 400 అనుకోండి. లెటర్స్ 400 ఉన్నది 4,000 అంటే 10 టైమ్స్ అండి. ఇట్స్ ఏ 10 బ్యాగర్ స్టాక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని. ఇట్స్ ఏ 10 బ్యాగర్ స్టాక్ అనమాట అండి. అండ్ నిన్న మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు, నిన్న ఒక స్టాక్ నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా లెట్ మీ షేర్ నౌ ఇట్ సెల్ఫ్ రైట్. ఓకే, సో నిన్న మీకు షేర్ చేయడం జరిగింది. ప్రైస్ ఎక్కువ కదా అని చాలామంది మనం కొనం, బట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కాకపోయినా ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కొంచెం ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఇవి ప్రిఫర్ చేస్తారన్నమాట. హై క్వాలిటీ కంపెనీస్, ప్రైస్ రెస్పెక్ట్ అనమాట, అల్టిమేట్ రిటర్న్స్ అనమాట అండి. 50,000 నేను ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్ డిస్క్లైమర్ అండి. నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఇది వచ్చి రిట్రీస్ అయిందో సమ్వేర్ ఇక్కడ నేను బై చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఇంట్రాడేలోనే 13% పెరిగిందండి రైట్. 50,000 రూపాయల ప్రైస్ ఉన్న షేరు ఈరోజు 13%. కెన్ యూ బిలీవ్ ఫ్రెండ్స్? సో అదే అల్టిమేట్గా పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మ్యాటర్. 6,450 రూపాయలు పెరిగిందండి షేర్ ప్రైస్ ఈ ఒక్క రోజే రైట్. సో అందువల్ల నిన్న కూడా నేను దీని గురించి మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పడం జరిగింది. సో లుక్ ఎట్ దిస్ బ్యూటీ రైట్. సో అందువల్ల మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో అందరూ ఏం చేయాలండి, ఒక లైక్ అన్న వేసుకోవాలి, కనీసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రైట్. సో ఎందుకంటే ఇలాంటి ముందే మీకు సో పొటెన్షియల్ పాసిబుల్ బ్రేక్అవుట్స్ కానీ రైట్,
సో మొమెంటమ్ కంటిన్యూ స్టాక్స్ కొన్ని మనం స్టడీ ఎలా చేయాలనేది లెర్నింగ్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఓకే. సో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి, నాకు డేటా బట్టి తెలుస్తుంది అనమాట అండి. సో ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదని మాత్రం నేను ఖచ్చితంగా 100% ఐ కెన్ గివ్ గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ మై ఓన్ స్టడీ, అంత ఎఫర్ట్ పెట్టి టైం చూసుకుని తర్వాత మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. రైట్. సో అందువల్ల ఉపయోగించుకుంటే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. రైట్. సో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ సో కంప్లీట్ చేయడం జరిగింది. సో సుమారుగా అప్రాక్సిమేట్ టార్గెట్స్ మినిమం తీసుకున్నా ఐఎమ్ లుకింగ్ అనమాట అండి. అంటే రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వస్తుందని కాదు, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. 67,000 70,000 దాకా ప్రైస్ అయితే పొటెన్షియల్ కనిపిస్తుందండి. ఓకే. సో ఇట్ హ్యాస్ పొటెన్షియల్. రైట్. అయితే ఫండమెంటల్ చూస్తే దెన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట అండి. సో ఫండమెంటల్ చూస్తే అందుకే న్యాచురల్గా నేను ఫాలో అయ్యే మెథడ్ టెక్నో ఫండ్ అనమాట. టెక్నికల్ చూస్తూ ఉంటాను అండ్ ఫండమెంటల్ కూడా ఐ విల్ బి ఆల్సో బి ట్రాకింగ్ అనమాట అండి. ఓకే. సో లెట్ మీ షేర్ విత్ హనీవెల్ ఆటోమేషన్ అనమాట అండి. సో ఐ థింక్ నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది. పిఈ మల్టిపుల్ ఎక్కువ ఉందని మనం అనుకున్నాం కదా, ఐ థింక్ యా. సో నిన్న కూడా షేర్ చేయడం జరిగింది, వేరే ఒక స్టాక్ గురించి మనం చూసాం కదండి. రైట్. సో ఈ సెక్టర్లో రిమైనింగ్ అన్నీ కూడా యాక్చువల్గా కొంచెం హైలో ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే అనమాట అండి. రైట్. సో అందువల్ల సెక్టర్ని బట్టి ఉండాలి. సో ఎర్నింగ్స్ ఓకే, మార్జిన్స్ డీసెంట్గా దే ఆర్ ఇంప్రూవింగ్. రైట్. అండ్ ఈపీఎస్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ కన్సిస్టెంట్లీ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నీ కూడా దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ డబల్ డిజిట్ గ్రోత్ అనమాట అండి, విచ్ ఈస్ కమెండబుల్. ఆర్ఓసీ మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా 15% కిందకి రాలేదండి. సో దీస్ ఆర్ కాల్డ్ మల్టీ బ్యాకర్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే. 15% గ్రోత్ అనేది దే ఆర్ మెయింటైనింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ లాస్ట్ 12 years 13 years అంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. రైట్. సో అందువల్ల ప్రైస్ అలా పెరుగుతుంది. అండ్ లుక్ ఎట్ ద ప్రమోటర్ హోల్డింగ్, ప్రమోటర్ దగ్గర 75% ఉంది. నిన్న కూడా మీకు స్టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2% ఏమో ఎఫ్ఐఎస్ దగ్గర ఉంది. డిఐఎస్ స్లోలీ దే ఆర్ ఇంక్రీజింగ్ అనమాట. ఈ క్వార్టర్లో కొంచెం పెంచారు. అంటే ఓవరాల్గా 90% అంతా కూడా మన దగ్గర లేదు, మన ఓన్లీ పబ్లిక్ చేతిలో 10% ఉంది. సో ఇలాగ తక్కువ ఎప్పుడైతే మన దగ్గర ఉందో అది ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఎక్కువ మంది ఏమన్నాయో కొన్ని షేర్లు మీరు చూస్తే టైప్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అండి. సో మనం చాలా మట్టుకి పెద్దవాళ్ళందరూ మనకి అప్ చెప్పి దిగిపోయిన షేర్లు ఉంటాయి, అవే మన దగ్గర ఉండిపోతూ ఉంటాయి అనమాట అండి. అండ్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్పి చాలామంది మామూలు షార్ట్ టర్మ్ కింద తీసుకుంటారు, తర్వాత సడన్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిపోతారు. వారన్ బఫెట్ గారు గుర్తొచ్చి. సో బట్ ఆ స్టాక్స్ అలాగా ఎన్ని సంవత్సరాలైనా ఒక్కొక్కసారి రిటర్న్ రావన్నమాట అండి. దట్ ఈస్ నాట్ ద వే టు గో. రైట్. సో అంటే ఇఫ్ ఎట్ ఆల్ అంత ఆ లెవెల్లో మీరు స్టడీ చేసి దాన్ని రియల్గా బిజినెస్ నేను 10 years హోల్డ్ చేయగలను, 10 years హోల్డ్ చేస్తానంటారు, బట్ 10 నిమిషాల తర్వాత అగైన్ ప్రైస్ చూస్తారన్నమాట అండి. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను. అంత పేషెన్సీ అంటే అది ఓన్లీ మహానుభావులకే సాధ్యమైందనమాట. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. రైట్. అండ్ దానికి చాలా పేషెన్సీ ఉండాలి, చాలా స్టడీ చేయాలి, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలి. రైట్. సో చాలా ఉంటే తప్ప అంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవ్వడం అనేది అంత ఈజీ కాదనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు అదర్ రిజల్ట్స్ అనమాట. బెజర్ పెయింట్స్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండి. ఓకే. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఓకే. అండ్ టైటాగర్ రైల్ సిస్టమ్. రైట్. సో మీరు చూడొచ్చు అనమాట, ది డిక్లేర్డ్ ప్రాఫిట్స్ అండి. రైట్. సో మీకు తెలుసు కదా రీసెంట్ టైంలో రైల్వే అన్నీ వండర్ఫుల్గా చాలా ఫోకస్ ఆన్ ది డిఫెన్స్. రైట్. ఎస్పెషల్లీ కరెంట్ గవర్నమెంట్ ఒకవేళ నెక్స్ట్ వస్తే మళ్ళీ ఏవేవైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్ మళ్ళీ కొంచెం వాటికి బెనిఫిట్ ఉండొచ్చు అని చెప్పి ఇది కూడా ఉంటుంది అనమాట అండి. సో అది కూడా ఒక రీజన్. లుక్ ఎట్ దిస్. సో నేను ఇది చూడలేదు అనమాట అండి. ముందే ప్యాటర్న్ అంటే స్మార్ట్ పీపుల్ ఆల్రెడీ ముందే తెలిసిపోద్ది, మనకి అది చార్ట్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అందుకే రిజల్ట్ అనేది ఇవాళ వచ్చింది, బట్ కానీ నేను 2 days ముందే దాన్ని బై చేయడం జరిగింది. రిజల్ట్ డీసెంట్గా రావడం జరిగింది. హనీవెల్ ఆటోమేషన్ మీరు చూడొచ్చు అనమాట అండి. డిక్సన్ టెక్నాలజీస్ కూడా అనదర్ మల్టీ బ్యాగర్ అండి. సో వండర్ఫుల్ ప్రైజ్ యాక్షన్ అనేది ఎన్సీసీ. రైట్. సో ఇట్ ఈస్ నౌ అండర్ మై రాడార్ అనమాట అండి. జస్ట్ నేను వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్అవుట్ కంటిన్యూషన్ అనమాట అండి. ఓకే. సో దాని బ్రేక్అవుట్ కంటిన్యూషన్ వస్తే కనుక సో ఫర్దర్ కొంచెం అప్ ట్రెండ్ అనేది ఇంకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం కొంచెం స్టాక్స్ స్టడీ చేసి సరైన టైంలో కొంచెం మీరు ఎంట్రీ తీసుకుంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట అండి. రైట్. సో మనం కొంచెం విన్ రేటు పెరిగే ఛాన్సెస్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఓకే. సో ఈ విధంగా కైండ్ ఆఫ్ ఈ ప్యాటర్న్ ఏంటండి. రైట్. కామెంట్స్లో పెట్టండి. రైట్. ఉమారెడ్డి గారు పెడుతున్నారు, బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. సో ప్రైజ్ యాక్షన్ ఇక్కడ ఏమవుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సో మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో ఈజీగా చెప్పగలరండి. రైట్. ఈ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఉమారెడ్డి గారు మీరు షేర్ చేయకండి, సో మిగతా వాళ్ళు షేర్ చేస్తారు. లెటెస్ట్ సి. సో వాళ్ళు ఎంత రియల్గా సీరియస్గా ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ గురించి, నేర్చుకోవడం గురించి, టెక్నికల్ అనాలిసిస్ గురించి అనేది మనకు తెలుస్తుంది అనమాట అండి. ఓకే. సో ఈ ప్యాటర్న్ ఏంటి. రైట్. సో ఇది జస్ట్ లెట్ మీ యాడ్ ఇన్ అవర్ స్టాక్ లిస్ట్ అనమాట అండి. సో బ్రేక్అవుట్ వచ్చి పాసిబిలిటీ ఉంది, రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి కదా. టెక్నికల్లీ ఈజ్ లుకింగ్ గుడ్
అండ్ ఫండమెంటల్గా మనం ఇప్పుడు చూసాం రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి, బట్ ఐ విల్ వెయిట్ అనమాట అండి. నేను ఇంకా పొజిషన్ తీసుకోలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ బ్రేక్అవుట్ టు హ్యాపన్. 280 దాటితేనే తీసుకుంటాను అనమాట, అదర్వైజ్ జస్ట్ ఐ లీవ్ ఇట్. ఓకే రైట్ ఫ్రెండ్స్. సో అండ్ మోస్ట్లీ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ అండ్ విల్ గో అహెడ్ విత్ గ్లోబల్ ఇండిసెస్ అనమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ లుక్ ఎట్ దిస్ స్క్రీన్, బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట అండి. సో అన్నీ కూడా ఎక్సెప్ట్ డాక్స్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ రెడ్, బట్ నిన్న ఇవన్నీ కూడా యుఎస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. సో న్యూ లైఫ్ టైమ్ హైస్కి ఇండిసెస్ అన్ని దూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మేబీ మన మార్కెట్స్ కూడా రైట్ ఎలక్షన్స్ రిజల్ట్ టైంకి వెళ్ళిపోతాయా, వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుంది, మధ్యలో ఒక ఏదైనా జరుపుకుంటుందా, లేదంటే తర్వాత పోస్ట్పోన్ చేశారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ విల్ డిసైడ్ అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి. బట్ కానీ అంతా బుల్లిష్గా ఉంది, సెంటిమెంట్ బుల్లిష్గా ఉంది, ఎవ్రీథింగ్ బుల్లిష్ మీన్స్ వీ హ్యావ్ టు బి కాషియస్ రైట్. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని మంచి శకనాలు అయిపోయినాయి అనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని అర్థం అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఐటీ సెక్టర్ వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద టాప్ లీడర్ ఆఫ్ ద బోర్డ్ అనమాట అండి. రియాలిటీ, ఫైనాన్స్, కన్జంప్షన్ రైట్. సో ఆల్ సెక్టర్ ఇండిసెస్ క్లోజ్ గ్రీన్ ఎక్సెప్ట్ పిఎస్యూ బ్యాంక్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మాత్రం కొంచెం ప్రజలకు రావడం జరిగింది. ఐ థింక్ ఎస్బీఐ కూడా డిక్లేర్డ్ సమ్ డీసెంట్ నెంబర్స్ అనమాట అండి. ఓకే. సో ఓవరాల్గా సో ఆల్ సెక్టర్స్ క్లోజ్ గ్రీన్ అనమాట అండి. చాలా స్టాక్స్లో సర్క్యూట్ పడ్డది. సో స్టడీ చేయండి. ఇందాక నేను కొన్ని సెక్టర్స్ మీకు షేర్ చేయడం జరిగింది కదా, సో అక్కడ కొంచెం ప్రైజ్ యాక్షన్ ఉంది, అక్కడ ప్రైజ్ యాక్షన్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ సెక్టర్ అంటే సెక్టర్ ఎలిమెంట్ అంటాం అనమాట. ఎప్పుడు కూడా లైక్ టాప్ డౌన్ అప్రోచ్ అంటుంటాం అనమాట. మార్కెట్ కొంచెం బుల్లిష్గా ఉంది, బాగానే ఉంది అనుకుంటే స్ట్రక్చర్, సో అది ఒక ఐడియా. తర్వాత ఏ సెక్టర్ బాగుంది, సో తర్వాత ఆ సెక్టర్లో ఏ స్టాక్ బాగుంది రైట్. సో దీన్ని కైండ్ ఆఫ్ టాప్ డౌన్ అప్రోచ్ అంటారు అనమాట అండి. సో పైన ఓవరాల్గా హెలికాప్టర్ వ్యూ లాగా పైనుంచి ఓవరాల్ సినారీ ఎలా ఉంది, మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, సో ఎక్స్ట్రీమ్ బేరిష్గా ఉందా, ఆర్ బుల్ ట్రెండ్లో మైనర్ కరెక్షన్లో ఉందా, సో ఇది హెలికాప్టర్ వ్యూ అనమాట అండి. సో తర్వాత కొంచెం రైట్ ఒక స్టెప్ తగ్గి సెక్టర్ వైజ్ ఎలా ఉంది, ఏ సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఆన్ గోయింగ్ మెటల్స్, ఇంటర్నేషనల్గా మెటల్ ప్రైజెస్ ఆర్ సోరింగ్, ఎస్పెషల్లీ కాపర్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో కాపర్ ప్రొడ్యూస్ చేసి కంపెనీస్ కానీ, సో ఇలా కొంచెం ఆ స్టడీ అనమాట అండి రైట్. ఆ స్టడీ డీప్గా మైక్రో లెవెల్కి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ రైట్. సో తర్వాత ఆ పర్టికులర్ సెక్టర్లో ఆ పర్టికులర్ దాంట్లో లీడింగ్ ఎవరు, లైక్ అంటే మార్కెట్ లీడర్ ఎవరు రైట్. మార్కెట్ షేర్ ఎక్కువ ఉన్న కంపెనీ ఏది, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఇన్ డెప్త్ అనమాట. నెక్స్ట్ మైక్రో లెవెల్ చూస్తే కనుక టాప్ డౌన్ అప్రోచ్ అంటారు అనమాట అండి. సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇది ఒక యాంగిల్ అండి రైట్. సో దానికి బాటమ్ అప్రోచ్ అని కూడా ఉంటుంది, దానికి ఆపోజిట్ అనమాట అండి. సో ముందు ఒక కంపెనీ తీసుకుని దాన్ని డీప్గా స్టడీ చేస్తారు, అంతా ఓకే అనుకుంటే తర్వాత సెక్టర్కి, అంత తర్వాత అప్పుడు ఎకానమీ లెవెల్. సో ఇది రివర్స్ అనమాట. టాప్ డౌన్ అప్రోచ్కి బాటమ్ అప్ అప్రోచ్ అని, ఇది ఆపోజిట్ అనమాట. ఈ రెండు అప్రోచెస్ ద్వారా మెయిన్ స్టాక్ సెలెక్షన్ అనేది ఇన్స్టిట్యూషన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ రియల్లీ అండ్ ఐ నో. సో మీకు నచ్చితే మీరు అందరూ కూడా తప్పకుండా లైక్ చేయబోతున్నారు. లైక్ చేయండి వీడియోని, అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.